తెలంగాణలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల కొరత ఏర్పడింది. వేములవాడ రాజన్న సన్నిధికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుండగా వారిపై ఆధారపడి అనేక మంది చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. పట్టణంలోని కొన్ని టిఫిన్ సెంటర్లు మూసివేయగా మరికొంతమంది కట్టెల పొయ్యిపైన టిఫిన్లు తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ ఏరియాలోని ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు సిలిండర్లు తమ అవసరాలకు అనుగుణంగా దొరకటం లేదని ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. కట్టెల పొయ్యిపైన టిఫిన్లు తయారు చేస్తూ వేములవాడకు వచ్చే యాత్రికులకు పట్టణ ప్రజలకు అందిస్తూ జీవనం వెల్లదీస్తున్నారు. మాది హోటల్ చేయబట్టి గ్యాస్ పొయ్యి చేయబట్టి కట్టెల పొయ్యి మీద అంటున్నాం. మాకు ఇబ్బంది అవుతుంది. అది యుద్ధం జరుగుతుంది, గ్యాసులు అసలు పోరాటం జరుగుతుంది. మాకు ఎందుబాటులో తక్కన గ్యాసులు రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ కట్టెల పొగతో మాకు వర్షపడతలు వారం రోజులే అండబట్టి అందరం ఇబ్బంది పడుతున్నాం. సిలిండర్ దొరుకుతలేవు, మాకు మళ్ళీ గ్యాసులో బ్యాగులు దొరుకుతలేవు, ఎంత డబ్బులు పెడతానో దొరుకుతలేవు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. హోటల్ చేయబట్టి హోటల్ అందు బంద్ అవుతుంది. కట్టెల పొయ్యి చాలా మంది చేయబట్టి అండుతలేరు. గ్యాసులు చేయబట్టి అందరికీ కోరుకునేది ఏంటంటే గ్యాస్ త్వరగా రావాలని మేము కోరుకుంటున్నాం. మాది హోటల్లో పనిచేస్తాం, మేము మాస్టర్లం. మాకు సిలిండర్ల కొలత బాగున్నది. 15 రోజులే సిలిండర్లు ఏడ దొరుకుతలేవు. మాకు అసలే సిలిండర్ కట్టెల పొయ్యి మీద అనుకుంటున్నాం. మాకు ఇది గవర్నమెంట్ మాకు ఏందన్నది ఆధారం ఏమి చూపిస్తలేదు. ఆధారం ఏం దొరుకుతలేదు. ఎక్కడ కానీ బ్లాక్లో కూడా దొరుకుతలేవు. మేము బుక్ చేసుకుందాం అన్న కానీ బుకింగ్లో అసలే లేవు అంటుండ్రు. వాళ్ళు బుక్ చేసుకుంటే వాళ్ళు లావడతలేరు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, బుకింగ్ అవుతలేవు. హోటల్ నడపడానికి మాకు అసలే ఏడ ఏం లేవు. మాది హోటల్ చేయబట్టి గ్యాస్ పొయ్యి చేయబట్టి కట్టెల పొయ్యి మీద అంటున్నాం. మాకు ఇబ్బంది అవుతుంది.